హాయ్ అండి. చాలా వార్తలు, పుకార్లయితే బయటకొచ్చినియి గదా! రోహిత్ శర్మ రిటైర్డ్ అవుతాడని చాలా ఎందుకంటే మ్యాచ్ సగంలో ఉండగానే బయట సోషల్ మీడియాలో విపరీతంగా పుకారైతే వచ్చింది. ఈ విజయం ఐసీసీ ట్రోఫీ గెలిచిన తర్వాత చాంపియన్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ రిటైర్డ్ అవుతారు. మాక్సిమం కోహ్లీ గూడా అనౌన్స్‌మెంట్ వస్తుందేమో, లేకుంటే రవీంద్ర జడేజా గూడా రిటైర్డ్ అవుతాడేమో, రకరకాలుగా పుకార్లయితే బయటకొచ్చినియి. వాటన్నిటిని పటాపంచలు చేస్తూ రోహిత్ శర్మ అయితే ఇప్పుడు మీరు అసలు దాని గురించి ఆలోచించొద్దు. నేను గూడా ఆలోచించట్లేదు. మీరు దాని మీద ఎక్కువ మాట్లాడొద్దని అయితే ఆయన రిక్వెస్ట్ చేయడం చూసాం రోహిత్ శర్మ. ఆ తర్వాత మీరు చూసుకుంటే విరాట్ కోహ్లీ కూడా క్లియర్‌గా చెప్పాడు. ఫ్యూచర్ లెగసీని తీసుకెళ్ళేది శుభ్‌మన్ గిల్ ఉన్నాడు మనకైతే. నెక్స్ట్ ఒక 10, 15 సంవత్సరాల పాటు మన ఇండియన్ క్రికెట్‌ని ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలోకి శుభ్‌మన్ గిల్ తీసుకెళ్తాడని అయితే ఒక మాట అయితే చెప్పడం చూసాం. అలానే అతని ప్రదర్శన ఇప్పట్లో నా రిటైర్మెంట్ ఆలోచన అతను కూడా లేదని చెప్పాడు. అంటే ఖచ్చితంగా రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, నెక్స్ట్ వరల్డ్ కప్ 2027లో వన్‌డే వరల్డ్ కప్ ఉందండి. దాని వరకు అయితే వాళ్ళు ఉంటారనిపిస్తుంది క్లియర్‌గా అయితే. మరి అది విజయం సాధిస్తే వాళ్ళు ఇంకా సాటిస్ఫాక్షన్ తోటి టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్ ట్రోఫీ, వన్‌డే వరల్డ్ కప్ మంచిగా అయితే ఒక క్లోజింగ్ అయితే ఉంటుంది. ఆహ్, వాళ్ళు ఏదైతే ఇన్ని సంవత్సరాలు దేశం కోసం కష్టపడి ఆడారో క్రికెట్‌లో ఒక మంచి క్లోజింగ్ అయితే ఉంటుంది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే వీళ్ళ రిటైర్మెంట్ అయితే లేదండి. వాళ్ళు కరాఖండిగా చెప్పారు. రోహిత్ శర్మ కావచ్చు, రవీంద్ర జడేజా ఏమి ఎక్స్‌ప్రెస్ చేయలేదు కానీ విరాట్ కోహ్లీ అయితే చెప్పాడు ఖచ్చితంగా నేను ఆడతానని. రోహిత్ శర్మ అయితే ఇప్పట్లో నాకు ఆలోచన లేదని అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఓవరాల్‌గా అయితే ఈ విజయం తోటి ఒక మంచి ఎందుకంటే మీరు చూస్తే అంత ఆషామాషీగా వచ్చిన విషయం ఏం కాదండి. మీరు చూసుకుంటే నలుగురు స్పిన్నర్లతోటి వెళ్తున్నాం మనం. అసలకి ఎవరు ఊహించలేదు. నలుగురు స్పిన్నర్లు ఏంట్రా బాబు అనిపించింది నాకైతే. మీరు దీనిపై మీ కామెంట్ అయితే పెట్టండి. రోహిత్ శర్మ ఇంకా ముందు ఆడాలనుకుంటున్నారైతే కామెంట్ చేయండి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇంకా ఆడాలనుకుంటే మీరైతే కామెంట్ చేయండి ఆడాలని. లేదు ఇంక వయసు రీత్యా వాళ్ళు చూసుకుంటే రిటైర్ అవుతే బాగుంటుంది. ఒక మంచి విజయంతో, ఒక మంచి ట్రోఫీ తోటి రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుంది. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ గెలిచి రిటైర్మెంట్ ఇచ్చారు కాబట్టి, వన్‌డే ఛాంపియన్‌షిప్ కూడా ట్రోఫీ కూడా గెలిచారు కాబట్టి రిటైర్మెంట్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తే మీకైతే కామెంట్ చేయండి. మీ ఇష్టం. మీకు ఏది నచ్చితే అదైతే కామెంట్ చేయండి. నాకైతే ఇంకా ముందు ఆడాలనిపిస్తుంది. వన్‌డే వరల్డ్ కప్ వరకు ఆడితే ఉండొచ్చు. ఎందుకంటే అప్పటికి అతను ఒక 40లోకి వస్తాడు. ఇతను వచ్చేసి ఒక 38, 39 మధ్యలో అయితే మన విరాట్ కోహ్లీ అయితే ఉంటాడు. నాకు తెలిసి ఇప్పుడున్న స్థితిలో రోహిత్ శర్మ అయితే అంత ఫిట్‌గా కనిపించట్లేదు కానీ చూడాలి ఆడొచ్చు. ఎందుకంటే అతను అగ్రెసివ్‌గా ఆడతాడు. పవర్ ప్లేలో అంత ఇబ్బంది ఉండకపోవచ్చు. కోహ్లీ యాజ్ యూజువల్‌గా ఫిట్‌నెస్ ఉన్నాడు. అతను 45 సంవత్సరాలైనా ఆడగలడు. నో ప్రాబ్లమ్. చూద్దాం మరి ప్రస్తుతానికైతే మంచి విజయం సాధించారు. దీనికి రిటైర్మెంట్‌కి అయితే ఇప్పుడు అవకాశం లేదని అయితే క్లారిటీ అయితే ఇచ్చారు అందరూ. చాలామంది ఊహించుకున్నారు ఈ ఛాంపియన్ ట్రోఫీ తర్వాత రిటైర్ అవుతారని. లేదు ఖచ్చితంగా మేము ఇంకా ఫ్యూచర్‌లో ఆడతామని అయితే చెప్పుకొచ్చారు విరాట్ కోహ్లీ, రోకో కాంబినేషన్.